ఎవడా బ్రహ్మం, పరబ్రహ్మం. ఫ్యాన్సీ నెంబర్ చూడరా. అన్న నువ్వన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా. నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు ముర్రుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపై ఎవడో ఏంటో చెప్పు. అన్నా నువ్వు రావాలన్నా. వస్తా. ఎప్పుడొస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా మీటింగ్ ఒకటి. అమ్మ దీనమ్మ వీడు ఇక్కడికి వచ్చాడేంటి? రే దాసు, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడవేందిరా? ఏమైందిరా ఇడికి? ఎవడో బుర్ర బదులు కొట్టినాడన్న, బ్రెయిన్ దొబ్బింది. అన్నా సినిమాలు చూడలేదన్నా, తల మీద దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ తల మీద కొడితే బాగా అయింది. రైటేరా కర్రేది? అబ్బో ఇదేదో వర్క్ అవుతురా. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకటి పీకుతుండు. నువ్వు దానా పీకు. ఎవరు నువ్వు? అదే నేను ఎలా దాసుని చూడగానే ఎందుకు కంగారు పడ్డావు? అసలు ఎవరు నువ్వు? వాడే ఆగు. కథలు చెప్పకు, నిజం చెప్పు. ఎవరు నువ్వు? నిజం చెప్తానన్నయ్య, నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. చెప్పు. మహేంద్ర నాయుడు మా పెద్దనాన్న. ఆ తర్వాత ఇంకా చెప్పకు. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు ఊరు వెళ్ళటానికి స్టేషన్కి వచ్చావు. అక్కడ మీ వాళ్ళు నా మీద అటాక్ చేశారు. అది నువ్వు చూసావు. వెంటనే నువ్వు నన్ను కాపాడావు. నువ్వు గ్రేట్ రా. అసలు నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉంటా తమ్ముడు. తమ్ముడు నీలాంటి తమ్ముడు అప్పట్లో ఆ రాముడికి దొరికాడంట. ఎప్పట్లో నాకే దొరికాడు రా. నీ రూపంలో దొరికాడు. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటే నా పని ఎంత ఈజీ అయిపోను. నా కంప్యూటర్ లో ఆ దేవుడి స్క్రీన్ సేవర్ తీసి నీ స్క్రీన్ సేవర్ పెడతాను రా. అదేంటో అన్నయ్య, నీ మొహం చూడగానే కాపాడాలనిపించింది. అది సరే, ఇంతకీ నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తావు? కొంప తీసి మా వాళ్ళు చంపేస్తావా? చచ్చా, అసలు నాకు ఆ ఉద్దేశం ఏంటంటే నా ఇంటి స్టైలే వేరుగా ఉండేదన్నయ్య. మరి ఎందుకు వచ్చావు? వీళ్ళని ఇప్పటి నుంచి మా ఇంటి మీదకి వెళ్లకుండా చేస్తాను. అలా ఎలా చేస్తావు? ఈ ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? మా మామ మంచినీళ్ళు తాగినట్టు మటలు చేస్తాడు. దర్గాకెళ్ళి దండం పెట్టుకుని పాపం పోయిందంటాడు. ఇక పెద్దోడు దేవత లాంటి పిల్లల్ని తన్ని తరివేశాడు. వీడి పాపాలకు తోడు వీడికి ఒక్కతే, దాని పేరు శీలవతి. పెద్దోడు రెండోడు ఎప్పుడు కలిసే మందు కొడుతుంటారు. వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే వీళ్ళిద్దరూ కలిసే సాగు కొడుతుంటారు. ఇక రెండోడు ఆడికి నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి తండ్రి మా మాంగారు ఫ్రెండ్సే. పెళ్లిలో ఈ వియ్యంకులు ఇద్దరు చెస్ ఆడుకుంటుండగా ఆట విషయంలో గొడవ వచ్చింది. మా నాన్న తిడతావరా అని చెప్పి రెండోడు ఆడికి కాబోయే మాంగారిని కొట్టేశాడు. మా నాయనే తిడతారా? దాంతో పెళ్లి పెటాకలు అయిపోయింది. ఇంకేముంది, ఆడు మళ్ళీ మొదటికొచ్చాడు. వీళ్ళిద్దరు ఎలా ఉంటే మూడోడు సవ్యంగా ఎందుకుంటాడు? ఆడి సంగతి వద్దు కానీ, ఇందాకేదో దర్గా అన్నావు. అవును, మా మామ మస్తాన్ బాబా నమ్ముతాడు. వండర్ఫుల్. ఏం ఐడియా వచ్చిందా? మన బుడ్డోడికి జ్వరం వచ్చింది. జై బోలో మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచి పోవాలా? జై బోలో మస్తాన్ బాబాకి. జై బోలో మస్తాన్ బాబాకి. పీర్ సాహిబ్ గారు రండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. మా మనవడికి జ్వరం వచ్చింది. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించిన. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి. పదండి రండి. बाहर जा, बाहर जा, हट जा, बाहर जा, शैतान बाहर जा, बाहर जा शैतान, शैतान बाहर जा, शैतान बाहर जा, हट जा, बाहर जा, लेडी शैतान, बाहर, बाहर, बाहर. ఎవర్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? मैं बोल रहा हूँ. సచ్చినోడా! लेडी शैतान नाकी मार दिया.
రౌడీ సైతాన్ సైతాన్ బాహర్ జావో जाओ बाहर। డబ్బులు ఇస్తా అబద్ధం చెప్తావా? क्या बोला? 5,000 ఇస్తాను అబద్ధం చెప్తావా? क्या बोला? 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5,000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది, లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేరవాడుతుంది. तू जादू है रे. ముజే మాలూమ్ హే రే. పకడో. ఈ घर में సైతాన్ ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది జరగాలేదు, అవునా? అవును సాహిబ్ గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ పోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదజ్జీ. ఉంది, తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళు ఎవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమికి 10 రోజులు ఉంది, అప్పుడు దాకా మేఘం. ఆ మహేంద్ర గాని ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకొని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. ఆ? కుదరవాలి. బచ్చాకి అచ్చకే లియే కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతేనే అది పోద్ది. నువ్వు ఉండరా. నన్నవాడా మిమ్మల్ని కాదు సాహిబ్ గారు, నా మనమని కోసం మీరు ఏం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసాల జరిపిస్తా. రేయ్, ఈ 10 దినాలు కత్తులు, గొడ్డేళ్లు, బాంబులు అన్ని మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఠీక్ హై. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీచే ఆవో. అమ్మయ్యా 10 రోజులు ప్రశాంతంగా ఉండదు. రేయ్, ఎవడ్రా? అయ్యా మన మృత్యుంజయ నాయుడు యాడున్నా సరే ఎంబడే ఫోన్ చేసి పిలిపించండి. తెల్లారి సరికి వాడి ఉండల్లా. తమ్ముడు ఇప్పుడు ఆడిక్కడికి వచ్చాడంటే నీ పని కలాస్. రాణి నేను చూసుకుంటాను. బాబు, నేను రంగానే నాయన్ని ఇంటికి రమ్మన్నాడు. చెప్పాను కదరా, ఆ ఇంట్లో ఎవరినైనా ఏ సాకే ఇంటికి వస్తా. 10 రోజులు ఏ శుభకార్యం చేయొద్దని పీర్ సాహిబ్ చెప్పిండు. మా నాయన ఎవడు ఏది చెప్తే అది మూర్ఖంగా నమ్ముతాడు. తెల్లారేసరికి ఈడ ఉండాలంట. అట్లయితే ఈ రాత్రికి ఆ ఊరెళ్ళి ఎవరినైనా ఏసేసి తెల్లారేసరికి ఇంటికి వస్తా. రేయ్, ఈ విషయం మా నాయనతో చెప్పొద్దు. పండ్రా. నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి. ఆ ఇంట్లో నా మీద కోపం లేనిది నీ ఒక్కదానికే. అందుకే గిరిగాడితో కబుర్ చేసి నేను పిలిపించాను. మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే వీడికి కొద్ది రోజులు ఇక్కడ ఉండాలి. అలాగేరా. జాగ్రత్త. అలాగే బాబు. గిరిజన్ కలిసి వెళ్ళు. తర్వాత కలుస్తానే, పని ఉంది. నీకోసం ఏడుస్తుంది. అది నా బట్టలు ఇక్కడ ఉండిపోయాయి, తీసుకెళ్దామని. వచ్చినావుగా, ఉండు. మీ పెద్దమ్మ బాధపడుతుంది. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఉండు. ఏం చూస్తున్నారు? వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నువ్వు వచ్చావుగా, ఇంకా ప్రశాంతత ఏముంటది? వీడికి అస్సలు సిగ్గులేదు. ఎడపట్టు గింట మెత్తగా దిగాడు. మొహం మీద చివాట్లు పెడుతున్నా నారదల్లాగా నవ్వు చూడు. ఎక్కడికి వస్తున్నావు? వెళ్ళి పడుకో. పదా. పదవే. ఎవరి కోసం వెతుకుతున్నావే? దుప్పటి. మళ్ళీ నాటం మొదలు పెట్టావా? ఇదే ముద్దు. మెల్లగా కింద దిగుతానే, కాస్త అలవాటు పడాలిగా. బా నవ్వావుగా, సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది. వెళ్ళేవాడు ఎందుకు వచ్చావు? నీ నవ్వు చూద్దామని. సరే వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఏదో ఒకటి చేసి వెళ్ళు.